వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓ పక్క వర్షం, మరో పక్క భక్తి. వినాయకులను నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రోజు తర్వాత నేరుగా భక్తి శ్రద్ధలతో ఇటు వినాయక నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి నిర్మల్లో చూపెడుతున్నాం. నిర్మల్ వినాయక చెరువులో తాజా దృశ్యాలు చూపెడుతున్నాం. ప్రధానంగా విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు ప్రధానంగా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే చాలా మేరకు వస్తున్న పరిస్థితి. ఇటు ఓ పక్క వర్షాల కారణంగా ఆ లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమైన అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా ఇటు భక్తులు వస్తున్న పరిస్థితి. ఇందాకనే ఒక మట్టి వినాయకుని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న ఒక దృశ్యం మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం తనతో మాట్లాడదాం. అన్న, ఏం పేరు? నా శ్రీనివాస్ బెస్ట్ తరపు నుండి వచ్చాను. నిమజ్జనం బంగారు చెరువులోని వాటర్ కూడా బాగానే వచ్చాయి. నిమజ్జనానికి వచ్చాము. ఏం సార్, ఎట్లా మట్టి విఘ్నం చాలా మంచి ఈసారి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి వర్షాలు మంచిగా వినాయకుడి గురించి నుంచి చాలా వర్షం రాత్రి నిన్న నుంచి బాగా కూర్చాయి. మేము ఎప్పుడు పసుపు గణపతి చేస్తామండి. ఇప్పటికి 5 years అవుతుంది. 2 years నుండి మా చిన్న పాప చేస్తుంది. మాకు ఎంతో హ్యాపీగా ఉన్నది. ఈ సంవత్సరం కూడా బాగుంది, కానీ వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. మాకైతే గణపతి మంచిగా అనిపిస్తుందండి. నిమజ్జనానికి వచ్చినాము. ఇక్కడ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతి తయారు చేసుకొని ప్రతి సంవత్సరము ఇక్కడనే నిమజ్జనం చేసుకుంటాం తెల్లవారి. ఇక ఎప్పుడు మట్టి గణపతులు వేయాలని అందరికి కూడా మేము చెప్తుంటాం. 9 రోజులు ఉంచుతారు మీరు? ఒకటే రోజు? ఓన్లీ 1 day ఉంచుతాం ఇంటి గణపతిని. అంతే. అమ్మ, ఏం పేరు? కవిత, బి కవిత. ఎన్ని సంవత్సరాలైందమ్మా? మేము ఇక పెళ్ళైన నుండి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంట్లో మట్టి గణపతినే పెట్టుకుంటాము. ఇక ఇప్పుడు ఇక్కడ బంగల్పేట చెరువులోనే నిమజ్జనం చేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. మళ్ళా కూడా గణపతి నవరాత్రులలో కూడా దేవునికి నైవేద్యాలు చేసుకుంటాము. మంచిగా అనిపిస్తుంది మాకు మట్టి గణపతి. అందరికీ దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ఆనదేవుడు కరుణించిండు. ఒకరోజు విజయవంతంగా పూజ అయింది. ఈరోజు నిమజ్జనం చేస్తామండి. అంతా నాకు గణేశుడు వచ్చి చాలా ఇష్టం. గణేశుడు, ఆంజనేయ స్వామి అని వీళ్ళిద్దరు బాగా ఇష్టం నాకు. అందుకోసమే ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాల నుంచి, నేను 5 years నుంచి పెట్టుకుంటాను. బ్రహ్మాండంగా వేసుకుంటామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎటు చూసినా భక్తి నినాదాలు కనబడుతున్న పరిస్థితి. మనం కొంతమందితో మాట్లాడి చెప్పండి. సార్, ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. ముందుగా నిర్మల్ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరికి శాంతిని, శ్రేయస్సును, సుఖ సంతోషాలను, సంపదను ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ పండుగ శాంతియుత వాతావరణంలో కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశ నినాదం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. తర్వాత ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆశిస్తూ గత 35 సంవత్సరాలుగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠిస్తున్నాం. తర్వాత ఈ బంగల్పేట చెరువులో వినాయక సాగర్లో నిమజ్జనం చేయడం చాలా సంతోషకరం. ఈ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు, సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా గొప్ప శ్రేయస్సును నింపాలని మరొక మారు తెలియజేసుకుంటూ, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించడం మన హిందూ ధర్మవాదుల ప్రతిజ్ఞ కాబట్టి ఈ జీవితం అనేది చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇది పరిస్థితి. ఇటు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి. చెప్పండి సార్. నమస్తే సార్, మల్లేష్. ఏంటి ఇప్పుడు ఇక్కడ మేము బంగాల్పేట చెరువులో మేము ఒక 50 ఏళ్ళ నిమజ్జనం చేస్తాం. ఒక దినం ఇంటికాడ ఉంచుకొని ఇక్కడ నిమజ్జనం చేస్తాం. ఈ వర్షాలు పుష్కలంగా ఉన్న రోజు బాగా వర్షాలు పడ్డాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇది పరిస్థితి. మంచి వర్షాలు పడ్డాయని చెప్తున్న పరిస్థితి. ఇది సనాతన ధర్మం శాంతికి నిలయం కాబట్టి సనాతన ధర్మంలో వినాయక చవితి ఒక మహత్తరమైన పండగ, ఒక పెద్ద పండగ అని చెప్తున్న పరిస్థితి. మనం మరోసారి చూపెట్టచ్చు. ప్రత్యేక పూజలు, ప్రత్యేక భక్తి శ్రద్ధల మధ్య వినాయక నిమజ్జనం ఒకరోజు ఇంట్లో ప్రత్యేక పూజలు చేసుకొని తీసుకొస్తున్న ప్రత్యేక దృశ్యాలు చూపెట్టే ప్రయత్నం చేశాం. దీంతోపాటు ఆ భక్తి శ్రద్ధలతో ప్రధానంగా ఇటు ఆ బంగల్పేట్ వినాయక్ సాగర్ చెరువులో వినాయక నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.